హాయ్ సార్. హాయ్ అండి. సో 10 years జర్నీలో మీకంటూ ఒక వరల్డ్ని క్రియేట్ చేసుకున్నారు. సో ఇదే ఫ్యాంటసీ జోనర్లో వెళ్ళాలి అని మీరు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచే ఫ్రమ్ చైల్డ్హుడ్ డేస్, ఈవెన్ బిఫోర్ అంటే ఫిలిమ్స్ గురించి, ఫిల్మ్ మేకింగ్ గురించి ఎక్కువ తెలియని టైంలో కూడా చిన్నప్పటి నుంచి సమ్వేర్ ఈ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఒక ఫిలిం అండ్ జేమ్స్ కెమెరూన్ కూడా ఏలియన్స్, అబీస్ ఇలాంటి ఫిలిమ్స్ నాకు చిన్నప్పుడు ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. సో ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నాకు తెలియకుండానే మన రొటీన్ లైఫ్లో జరుగుతున్న మ్యాటర్ కాకుండా ఒక అన్నోన్ ఎంటిటీస్ మీద, ఒక ఏలియన్ మీద కానీ, ఒక సైన్స్ ఫిక్షన్ మీద కానీ, ఒక అడ్వెంచర్స్ మీద కానీ, సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ మీద కానీ, ఇండియానా జోన్స్ ఫిల్మ్స్, సో ఇలాంటిది ఎప్పుడు నాకు ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. సో ఐ థింక్ ఐ డోంట్ నో వై ఐ లైక్ ఇట్, బట్ ఐ థింక్ ఇట్స్ అబౌట్ మన రెగ్యులర్ లైఫ్ నుంచి ఒక వేరియేషన్, ఒక రెగ్యులర్ లైఫ్ నుంచి ఒక డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళడం అనేది నాకు ఒక చిన్న హై ఇచ్చింది. సో ఇట్స్ దట్ ఐడియా ఆఫ్ ఫ్యాంటసీ ఈస్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నేను చూడడం అన్నది. దెన్ ఐ థాట్ ఐ విల్ గెట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్. సో అలాంటి టైంలో నాకు ఎలాంటి స్టోరీ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు, ఈవెన్ బిఫోర్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్, ఐ వాస్ థింకింగ్ ఆఫ్ స్టోరీస్ అండ్ మోస్ట్లీ ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ ఫ్యాంటసీ స్టోరీస్. So ala fantasy in a genre, like, you know, it has a long route from the childhood. Yeah. సో మెనీ పీపుల్ ఇండస్ట్రీకి రావాలి అన్నా, ఒక డైరెక్టర్గా వెళ్ళాలి అన్నా, అండ్ ఏదైతే మనకి నేను అప్పుచ్చి గ్రామం కూడా చూసాను ఫిల్మ్, సో అది కూడా ఒక ఫ్యాంటసీ వేలో తీసుకెళ్లారు. సో ఫస్ట్ రాగానే మనకి ఫ్యాంటసీ వరల్డ్ అనగానే ఎవరు యాక్సెప్ట్ చేయరు, అండ్ దానికి మీకు చాలా రిస్కీ ఉంటుంది, టాస్క్ కూడా ఉంటుంది. సో మీకు ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ అయింది? బాగా ఫేస్ అయినండి. అప్పుచ్చి గ్రామం మూవీ చేయడానికి ఆల్మోస్ట్ నేను 1.5 years to 2 years స్ట్రగుల్ అయింది. అంటే అది చాలా మందికి స్టోరీ చెప్పాను. అప్పుచ్చి గ్రామం అది ఒక సైఫై విలేజ్ డ్రామా అది. సో ఈ కాంబినేషన్లో మూవీ ఎవరు అక్సెప్ట్ చేసుకోలేదు. చాలా మందికి స్టోరీ చెప్పాను, అండ్ దే విల్ సే లైక్, యూనో, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇస్ దిస్, ఇది ఎలా బిలీవ్ చేస్తారు ఆడియన్స్, కనెక్ట్ అవ్వదు ఆడియన్స్కి, ఇదన్నీ నచ్చదు, ఇలాంటి చాలా రకరకాల కమెంట్స్ వచ్చింది. నాకెందుకో అది నా కెరీర్లో అది ఫస్ట్ ఫిల్మ్గా ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. అండ్ సో బట్ ఐ కెప్ట్ ట్రయింగ్, అండ్ థ్యాంక్ఫుల్లీ ఒక ప్రొడ్యూసర్స్, దే ఆర్ వెరీ యంగ్ ప్రొడ్యూసర్స్, అప్పుచ్చి గ్రామం ప్రొడ్యూసర్స్, దే వర్ లుకింగ్ ఫర్ సంథింగ్ న్యూ. సో వాళ్ళు నాకు రావడం, సో దే వర్ లుకింగ్ ఫర్ ఎ డిఫరెంట్ స్క్రిప్ట్. నాకు ఒక మిడిల్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు. సో ఆయన హీ టోల్డ్ మీ లైక్, యూనో, దీస్ ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ యంగ్. వన్ ప్రొడ్యూసర్ ఇస్ ఫ్రమ్ కెనడా, వన్ ఇస్ ఫ్రమ్ మదురై, సో విష్ణు అండ్ సెంధిల్ అని చెప్పి. సో వాళ్ళిద్దరూ దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ న్యూ. అప్పుడు నేను బౌండ్ స్క్రిప్ట్ సబ్మిట్ చేస్తే బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే వాళ్ళకి నచ్చింది, and they immediately said they'll take off. The problem is that అలాంటి స్క్రిప్ట్కి మనం ఇప్పుడు స్టార్స్ లేదు కాబట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టలేము. సో దట్స్ ద ఓన్లీ ఇష్యూ దట్ వీ హ్యాడ్ యాక్చువల్లీ. ప్రిపేర్ చేస్తారు కదా, ప్రిపేర్ చేసినప్పుడు సో స్టార్ని అనుకొని ప్రిపేర్ చేస్తారా, లేకపోతే ముందే స్టోరీ రాసేసుకొని తర్వాత స్టార్ అనిపోయి అలా ప్రిపేర్ చేసుకుంటారు? మోస్ట్లీ స్క్రిప్ట్ నాకు పాయింట్ ఎగ్జైట్మెంట్ ఇవ్వాలి, అండ్ ఆ తర్వాత స్టోరీ స్ట్రక్చర్కి, అంటే ఆ స్క్రిప్ట్ పాయింట్ సమ్టైమ్స్ పాయింట్ ఎగ్జైట్ అవుతుంది, కానీ అది షార్ట్ ఫిల్మ్ వరకు ఓకే, లేదు 1 hour ఫిల్మ్ వరకు ఓకే, బట్ 2 hours ఫిల్మ్కి దాంట్లో స్టఫ్ ఉందని చూస్తా. ఓకే, ఈ స్టోరీ ఈ పాయింట్కి ఒక 2.5 hours కమర్షియల్ ఫిల్మ్ కింద మనం స్టఫ్ ఉంది, ఆ స్ట్రక్చర్కి యాడ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ టైం ఐ విల్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. కొన్ని స్క్రిప్ట్ ఏమవుతుందంటే ఆఫ్టర్ 3 months తర్వాత ఆ స్పిరిట్ డై డౌన్ అవుతుంది. దెన్ ఐ నో దట్స్ నాట్ వర్కింగ్ అవుట్. సమ్ స్క్రిప్ట్స్ విల్ హ్యావ్ ద సేమ్ స్పిరిట్, అంటే మనకి ఫస్ట్ టైం థింక్ చేసేటప్పుడు ఏ ఎగ్జైట్మెంట్ ఉందో అది ఆఫ్టర్ 2-3 years తర్వాత కూడా అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో అలాంటి స్క్రిప్ట్నే నేను ఫైనల్ చేస్తా. దెన్ ఐ విల్ థింక్, ఓ ఎవరు చేస్తే బాగుంటుంది, అంటే ఇంకొకటి ఎవరు ఇలాంటి ఫిల్మ్స్ చేస్తారు. ఐ కాంట్ సింప్లీ గో పిచ్ ఎవ్రీ స్క్రిప్ట్ టు ఎవ్రీ వన్. సో ఏ హీరోస్ ఇలాంటి స్క్రిప్ట్ చేస్తారు, ఈ స్క్రిప్ట్కి ఎవరు మ్యాచ్ అవుతుంది తర్వాత చూస్తాం. సో స్క్రిప్ట్ ఫామ్ కమ్స్ ఫస్ట్, కాస్టింగ్ సెకండ్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక క్షణం మూవీ తీసుకున్నట్టయితే పెద్ద స్టార్ ఫ్యామిలీ ఏదైతే అల్లు అరవింద్ గారు ఉన్నారో, సో బ్యానర్ కూడా చాలా పెద్దది. ఆ స్క్రిప్ట్ వాళ్ళకి చెప్పినప్పుడు ఓల్డ్ ఫ్యామిలీ విన్నారని చెప్పారు. సో ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు ఆ ఫ్యామిలీ రియాక్షన్స్ కానీ, ఏదైతే అల్లు అరవింద్ గారు కానీ, బన్నీ భాస్కర్ కానీ వీళ్ళందరూ విన్నప్పుడు వచ్చే ఫస్ట్ ఏదైతే మాట్లాడడం జరిగింది? No, they are very excited. ఫస్ట్ సిరీస్ గాట్ వెరీ ఎక్సైటెడ్. అప్పుడు ఎక్కడికి పోతా వచ్చిన కూడా రిలీజ్ అవ్వలే. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ హీ సెడ్ హీ విల్ డూ ఇట్, దట్ మచ్ హీ లవ్డ్ ద స్క్రిప్ట్. తర్వాత నాకు ఒకసారి అరవింద్ గారికి, బన్నీవాసు గారికి చెప్పొచ్చు అని అడిగారు. సో దెన్ ఐ టోల్డ్ హిమ్. యాక్చువల్లీ బన్నీవాసు గారితో నాకు ముందు నుంచే ఫ్రెండ్షిప్ ఉంది. సో హీ లిసన్ టు ఎక్కడికి పోతా వచ్చినవాడు ఆల్సో, హీ లవ్ దట్ టైమ్, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ దేర్.
శిరీష్ది ఓకే అయిన తర్వాత దే బోత్ లిసన్ టు ద స్క్రిప్ట్ అండ్ వాళ్ళిద్దరికి బాగా నచ్చింది అండ్ దే సెడ్ దిస్ విల్ వర్క్అవుట్ వెరీ వెల్, కొత్తగా ఉంది అండ్ వీ షుడ్ డూ సంథింగ్ న్యూ అని చెప్పి వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. సో దే బోత్ లవ్ ద ఐడియా. దాని తర్వాత దెన్ ఐ నరేటెడ్ ఎమ్ ఓన్లీ 1 hour నరేషన్. దాని తర్వాత ఐ టుక్ సమ్ టైమ్ ఫర్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్. మళ్ళీ ఒక 2 hours నరేషన్ వాళ్ళిద్దరికి ఇచ్చాను అనమాట. సో దే గేవ్ మీ సమ్ నైస్ సజెషన్స్. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్లో ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. మీ స్టోరీ ఎప్పుడైనా మారడం అంటే ఈ దీంట్లో ఈ బిట్ ఇది బాగాలేదు, సీన్ ఇది బాగాలేదు అని చెప్పడం ఏదైనా జరిగిందా? అంటే మారిస్తే బాగుంటుంది. డెఫినెట్లీ అంటే ఆ సజెషన్స్ అయితే ప్రతి మూవీకి ప్రతి స్టోరీ డిస్కషన్స్లో కానీ ఇప్పుడు భైరవ కోణాలో కూడా నేను అనిల్ సార్కి చెప్పేటప్పుడు ఆయన కొన్ని సజెషన్స్ ఫీడ్బ్యాక్స్ వచ్చింది. సో బట్ దిల్ సే యూ టేక్ ద ఫైనల్ కాల్. అలాగే అరవింద్ సార్ కూడా శిరీష్ మూవీ ఒక క్షణం కూడా విన్నప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పారు, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఐ థింక్ దట్ ఐ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ స్ట్రైడ్. మనకి సెట్ అయినట్టు నేను అది తీసుకుని ఎలా హౌ డు ఐ కన్విన్స్ దెమ్. ఇప్పుడు అనిల్ సార్ కూడా కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు, నేను అలా ఎలా కన్విన్స్ చేస్తున్నాను, కొన్ని ఆయన చెప్పిన పాయింట్స్ పెట్టుకున్నా, కొన్ని కన్విన్స్ చేశాను. సో ఇట్స్ అ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. ఆ విధంగా కరెక్షన్స్ అయితే జరుగుతాయి. విఏ ఆనంద్ గారు మూవీస్ లో మోస్ట్లీ డబుల్ హీరోయిన్స్, డ్యూయల్ హీరోయిన్స్ కనిపిస్తుంటారు. ఎందుకని అది సెంటిమెంట్ ఉందా? అయ్యో సెంటిమెంట్ ఏం కాదండి, అలా కుదురుతుంది. యాక్చువల్లీ ప్యారల్ లైఫ్ లో 2 హీరోయిన్స్ కావాల్సి వచ్చింది అండ్ డిస్కోరాజీలో ఫాదర్ అండ్ సన్ కాబట్టి ఇద్దరికి ప్యార్స్ ఉన్నాయి. అంటే వెనకాల ఫ్లాష్ బ్యాక్ ఖచ్చితంగా ఉండాలా? ఏదండి సారీ, ఫ్లాష్ బ్యాక్స్ ఉండాలా అంటే లైక్ ఇప్పుడు ఎక్కడ పోతా చిన్న వాళ్ళలో కూడా మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, డిస్కరాజులో కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. సో ఊరి పేరు భైరవ కొండ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఉన్నాయి. సో అలా ఏమైనా సెంటిమెంట్ తోటి ఉందా? సెంటిమెంట్ కాదండి, ఒక అంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే నాకు బాగా ఇష్టం. సో ఒక స్టోరీ ఒకటి ప్యారల్ గా రన్ అవ్వాలి, ఆ హీరో కూడా పర్సనల్ జర్నీని ఒకటి కావాలి. అంటే 2 ఉన్నాయి, ఒకటి హీరో కూడా పర్సనల్ జర్నీ, ఇంకొకటి ఇప్పుడు కథ జరుగుతున్న ఒక జర్నీ. సో ఈ 2 ప్యారల్ గా చెప్తే బాగుంటుందని అనిపించింది. సో అలా ప్యారల్ గా చెప్పడానికి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వర్కౌట్ అవుతుంది. నాకు స్ట్రైట్ స్క్రీన్ ప్లే కన్నా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఒక వ్యూవింగ్ కి ఎంగేజింగ్ గా ఉంటుంది నా థాట్ అది. సో కానీ మీరు చెప్పినట్టు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కూడా లేకుండా చెయ్యాలేమో, చూద్దాం. అంటే మీరు మోస్ట్లీ అవే కనిపిస్తుంది. బట్ ఒక క్షణంలో లేవు, అది యాక్చువల్లీ ఆ పుచ్చి గ్రామంలో లేవు, ఒక క్షణంలో రీసెంట్ లో వచ్చింది. షూర్ ఆఫ్ కోర్స్. సో అదే కాకుండా మీరు ఎక్కువ విలేజ్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేయడం కానీ, సో ఎక్కువ దాని మీద ఫోకస్ ఎందుకని? విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ లో పెట్టుకోవడం, ఎక్కువ విలేజ్ ఎఫెక్ట్స్ చూపించడం కానీ, ఎథిక్స్ కానీ ఇవి బాగా చూపిస్తూ ఉంటారు. సో ఇదే జోనర్ కి అంటే ఫ్యాంటసీ జోనర్ కి విలేజ్ ది యాడ్ చేయడం అనేది ఆ థాట్ అనేది క్రియేటివిటీగా ఉంటుంది. సో అలాంటి క్రియేటివిటీ థాట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అది బేసిక్లీ ప్లాన్డ్ గా లేవు, ఇది ఒక ఇన్స్పిరేషన్. అంటే మనకి బేసిక్లీ సిటీలో కన్నా ఒక విలేజ్ ఒక క్లోజ్డ్ ప్రెమైస్ కదా. ఇప్పుడు సిటీ అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఒక బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అని చెప్పడం కన్నా ఒక విలేజ్ లో బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అంటే ఒక కైండ్ ఆఫ్ బిలీవబిలిటీ వస్తుంది. కొన్ని స్టోరీస్ కి ఆ ప్రిమైస్ హెల్ప్ అవుతుంది. సో కొన్ని ఫ్యాంటసీ జానర్స్ కి కానీ, ఒక మిస్టీరియస్ థ్రిల్లర్ జానర్ కానీ ఈ విలేజ్ ప్రిమైస్ అనేది కొంచెం క్లోజ్డ్ ఎంటైటీ అండ్ ఆల్సో ఇట్ క్రియేట్స్ బిలీవబిలిటీ. సో అందువల్ల ఏమో నేను ఎక్కువ ప్లాన్ చేయట్లేదు, నేను చెప్పిన తర్వాత థింక్ చేస్తే మేబీ ఇదే రీజన్. ఐ థింక్ దిస్ ఇస్ ద రీజన్ బికాస్ దెర్ ఇస్ మోర్ బిలీవబిలిటీ అండ్ దెర్ ఇస్ సమ్ క్లోజ్నెస్ టు ఇట్. ఇప్పుడు ఆడియన్స్ ఇంకో జోనర్ కి కూడా మనకు అలవాటు అయింది, అది మీకు తెలిసిందే, నెగిటివ్ ఎనర్జీ గురించి కూడా. సో ఏదైతే మనం విరూపాక్షలో చూసినా గానీ, అంతకుముందు మనం ఊరు పొలిమేర కానీ, మా ఊరు పొలిమేర, లైక్ ఇలాంటి మూవీస్ లో మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం కనిపిస్తుంది. సో ఏదైతే మనకి మ్యాజికల్ వరల్డ్ లో ఇది ఏమైనా మిక్స్ చేసేది ఉంటుందా అనుకోవచ్చా ఈ ఫిలిమ్స్ లో నెగిటివ్ ఎనర్జీ గురించి? భైరవ గురించి నేను ఎక్కువ రివీల్ చేయలేను కాబట్టి ఐ డోంట్ నో. You just keep let the you guys please watch it. But I think dark energy and good energy are part and parcel of life. సో అది 2 మనం చూపించినప్పుడే కొంచెం మూవీలో ఒక ఇంట్రెస్ట్ వస్తున్నాయి. సో వీ కెనాట్ ఇగ్నోర్ డార్క్ ఎనర్జీ. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ సందీప్ కిషన్ గారికి టైగర్ నుంచి పరిచయం ఉంది. సో ఒక ఫ్రెండ్ హీరోతో చేసే వర్క్ ఎలా ఉంటుంది, అదర్ హీరోస్ తోటి చేసే వర్క్ ఎలా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ లో?
అంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి బేసికలీ. ప్లసెస్ మైనస్. అది ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. బేసిక్లీ ప్రోస్ అంటే మనకి ఇప్పుడు ఆయన ఫ్రెండ్ కాబట్టి మనం యూనో నాకు ఎక్కువ ఫ్రీడమ్ ఉంటాయి. సో ఐ కెన్ మేక్ హిమ్ డూ మోర్ టైమ్స్ దెన్ యూనో అదర్ పీపుల్. అలాగే కొంచెం సెట్స్లో ఒక లైట్నెస్ ఉంది. అంటే ఒక ఫ్రెండ్ ఇస్ ద హీరో, దెన్ ఇట్ ఈస్ మోర్ లైక్ యూనో ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ టుగెదర్ అండ్ మేకింగ్ ఫిల్మ్. మనకు టెన్షన్స్ తక్కువ ఉంటాయి, మనం ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఒక ఫన్ ఉంటుంది సెట్స్లో, బికాస్ యూఆర్ యాజ్ అ ఫ్రెండ్స్ వీఆర్ కమింగ్ టుగెదర్. కాన్స్ ఏంటంటే ఆ ఫ్రెండ్ కాబట్టి మనం యూనో విల్ ఆల్సో గివ్ దెమ్ ద ఈక్వల్ ఫ్రీడమ్ టు టాక్ బ్యాక్. సో ఇప్పుడు ఆయన ఇన్పుట్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో వీ యూస్ టు ఫైట్ అండ్ ఆర్గ్యూ, అంటే మనం డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ వస్తాయి సెట్స్లో. అండ్ ఇట్స్ నాట్ లైక్ వీల్ ఫైట్ ఫర్ ఆల్, బట్ వీల్ హ్యావ్ అ వెరీ డిస్కషన్స్. బయట నుంచి చూసే వాళ్ళకి వీళ్ళిద్దరు ఏదో కొట్టుకుంటున్నారు అన్న ఫీలింగ్ వస్తాయి. మేమేమో ఇక్కడ సరదాగా మాట్లాడేసుకుంటాం, ఆర్గ్యూ చేస్తాం, మళ్ళీ లవ్ యూ బ్రో అని చెప్పేసి వెళ్ళిపోతాం అనమాట. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్, బట్ యాక్చువల్లీ భైరవకోనకి అది బాగా హెల్ప్ అయింది, ఆ ఫ్రెండ్షిప్ అనేది బాగా హెల్ప్ అయింది. సో ఇప్పుడు ఫిలిం దగ్గరికి వస్తే భైరవకోన ఫస్ట్ లుక్ అనేది రిలీజ్ చేసి చాలా రోజులు అవుతుంది. దాని తర్వాత సాంగ్స్ అనేవి కూడా మనకి రిలీజ్ చేయాలి. ఎందుకు అంత టైం గ్యాప్ తీసుకుంది రిలీజ్ డేట్ కి అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి? మేము అనుకున్నది ఎప్పుడో రిలీజ్ అవ్వాలని. యాక్చువల్లీ మేము when we started movie on May 2021, we thought it will be a 1 year project. 22nd లో ఇది అయిపోవాలి. బట్ ఇట్ టుక్ లైక్ ఆల్మోస్ట్ 3 years టు ఫినిష్. సో ప్రతిసారి మేము ప్లాన్ చేసుకుని ఒకటి రివీల్ చేద్దాం, ఒక 6 monthsలో వచ్చేద్దాం అనే పాయింట్ ఆఫ్ టైంలో థింక్ చేస్తే సడన్గా అది ఏదో ఒక రీజన్ వల్ల, ఐ మీన్ ఇట్స్ నాట్ ప్రొడక్షన్ ప్రాబ్లం అయితే కాదు, ప్రొడ్యూసర్ స్ట్రైక్ వచ్చింది. దెన్ వర్షం వల్ల ఒక షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. కావేతా పవర్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ 3 months ఫర్ హర్ టు కమ్. దెన్ అది కాకుండా ఇంకొక కావేతా పవర్ ఇష్యూస్, ఐ మీన్ షీ హ్యాడ్ సమ్ ఇష్యూస్ దేర్ అండ్ క్యాన్సిల్ అయింది. These are all like, even she is not reason for it. It's a very unfortunate incidents. And so ila lekkal pettukunte oka 10 times the schedule got postponed. And it is not hero or not heroines, it's not producers issues or my issues. We were ready wanting to shoot, but some reason or the other like kept postponing it. So dani valla em avutuntante mana promotional plan mottham it went haywire, but thankfully now it is all in place. మేము ఎప్పుడో అనుకున్నాం, సో అందువల్ల ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం, బట్ దెన్ ఇట్ గాట్ పోస్ట్పోన్. ఇప్పుడు మీరు 10 ఫిలిమ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఈ ఫిలిం పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని మీరు ఒక థాట్ లో తీసుకుంటారు. అది 7th ఫిలిం, మీకు తెలుసు 10 years లో మీరు చేసిన ఫిలిమ్స్ లో 7th, అంటే బిఫోర్ ప్రీవియస్ 6 ఫిలిమ్స్ లో పోల్చుతుంటే అంటే ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే ఫ్లోలో మీకు నార్మల్ టాక్ వినిపించినప్పుడు ఎలా తీసుకోగలుగుతున్నారు? ఆబ్వియస్లీ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మనం, బట్ యాక్చువల్లీ ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది ఎవరు గెస్ చేయలేము. వాట్ వీ క్యాన్ గెస్ ఇస్ దట్ ఇది మూవీ హ్యాస్ కమ్ అవుట్ రియలీ గుడ్. మనం అనుకున్నది కాంప్రమైజ్ లేకుండా ఫైనల్ స్క్రిప్ట్ నుంచి ఎగ్జిక్యూషన్కి వచ్చిందా, అండ్ దట్ విజువల్ ఫ్రమ్ ద బౌండ్ స్క్రిప్ట్ నుంచి అది స్క్రీన్లో ట్రాన్స్లేట్ అయిందా, దాంట్లో హ్యాపీనెస్ ఉందా, గ్లిచెస్ ఏమీ లేకుండా నీట్గా వచ్చిందా, అండ్ ఇదే మేము చూస్తాం. మూవీ గుడ్డా బ్యాడా వరకు మనం గెస్ట్ చేయొచ్చు, అంటే ఇట్ లుకింగ్ గుడ్ అన్నది. ఆ హిట్ టు బ్లాక్ బస్టర్ అన్నది ఇట్స్ లైక్ యూనో అది మనం గెస్ట్ చేయలేము. అంటే ఈ పాటలో ఇది తీయకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా మీకు థాట్ వచ్చిందా? అది పోస్ట్ రిలీజే వస్తున్నాయి మనకి, అంటే స్క్రిప్ట్ స్టేజ్లో మనకి ఎక్కువ డిస్కషన్స్ ఉంటుంది కదా, అప్పుడు మేమే కట్ చేస్తున్నాం. బట్ సమ్ టైమ్స్ సమ్ థింగ్స్ లైక్ రిలీజ్ తర్వాత ఎవరో ఏదో ఒక పాయింట్ చెప్తారు, అప్పుడు అయ్యో ఇది మనం ఎందుకు ఇది థింక్ చేయట్లేదని అనిపిస్తాయి. సో కొన్ని రివ్యూస్లో కొన్ని మ్యాటర్స్ చెప్తారు, అవును ఈ పాయింట్లో మనం ఎందుకు థింక్ చేయట్లేదని అనిపిస్తాయి. సో సమ్ టైమ్స్ అది హైండ్ సైట్లో రిజల్ట్ మొత్తం వచ్చిన తర్వాత వీ విల్ నో దట్ మేబీ దీస్ పీపుల్ ఆర్ రైట్, ఐ షుడ్ హావ్ డన్ ది అదర్ వే రౌండ్. బై ది టైమ్ ఇట్స్ టూ లేట్. ఎక్కువ యంగ్స్టార్ని మీ మూవీస్కి యంగ్స్టార్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, ఎందుకు సీనియర్స్తో ఎందుకు ప్లాన్ చేయట్లేదు? అది అంటే వాంటెడ్గా కాదు, మనకి అలాగే కుదురుతుంది. బట్ ఐ వర్క్ విత్ రవితేజ సార్ అండ్ బిగ్గర్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ఆల్సో, బట్ somehow it's not a planned one. I would love to work with bigger stars also, yeah, but వాళ్ళ కోసం స్టోరీని నేను చేంజ్ కూడా నాకు తెలీదు.
నాకు ఇప్పుడు డిస్కో రాజా స్టోరీ ఒక పెద్ద హీరో కోసం రాసుకోలే, అది ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాలో ఎవరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నాకు రవితేజ సార్ చేస్తే బాగుంటుంది ఆ డిస్కో రాజా క్యారెక్టర్ అని అనిపించింది. సో ఐ డెంట్ రైట్ ఫర్ అ స్టార్. సో ఐ డోంట్ రైట్ ఫర్ అ స్టార్. అది ఒక టాలెంట్. అది ఒక హీరో మైండ్లో పెట్టుకుని వాళ్ళ కోసం స్టోరీ రాయడం అనేది టాలెంట్. ఆ టాలెంట్ నాకు లేదు. నాకు ఎగ్జైట్మెంట్గా ఏది ఇస్తుందో ఆ స్టోరీ తీసుకుంటాను. అది ఎవరి హీరోకి సెట్ అవుతుంది. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి అ బిగర్ స్టార్ ఆర్ సమ్ టైమ్ ఇట్ విల్ బి అన్ అప్కమింగ్ స్టార్. అంటే నెక్స్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్తో చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ మూవీ చేస్తారు అండ్ ఎవరితో చేస్తారు? నేను యాజ్ ఆఫ్ నౌ చిరు సార్ కోసం ఒక స్టోరీ రాస్తున్నాను, ఒక యాక్షన్ ఫిల్మ్ ఒకటి రాస్తున్నాను. సో చిరు సార్తో కూడా ఒక ఫ్యాంటసీ మూవీ ఎక్స్పెక్ట్. ఫ్యాంటసీ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి, బట్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ విశ్వంబరా చేస్తున్నారు. సో మళ్ళీ నేను ఫ్యాంటసీ చేయలేను కాబట్టి ఇప్పుడు ఐఎమ్ నాట్ పికింగ్ దాట్. బట్ ఐ హ్యాడ్ అన్ ఐడియా విచ్ వాజ్ వెరీ నైస్ అండ్ ఇంట్రెస్టింగ్, ఒక యాక్షన్ ఫిల్మ్. సో ఐ థాట్ అంటే ఆ క్యారెక్టర్కి చిరు సార్ be the best, and then I thought it was very exciting. So ఇప్పుడు చిరు సార్ని మైండ్లో పెట్టుకొని సో హౌ కెన్ ఐ మేక్ దట్ స్టోరీ మోర్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి ఒకటి రాసుకుంటున్నా. అనిల్ సార్ ఈస్ సపోర్టింగ్ ద ప్రాజెక్ట్. సో ఈ సెడ్ విల్ టేక్ మీ టు చిరు సార్. సో హోప్ఫుల్లీ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, స్క్రిప్ట్ కూడా మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఆయన అప్రోచ్ అవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు సెకండ్ టైం సందీప్ కిషన్ గారితో చేస్తున్నారు, అలాగే నిఖిల్ గారితో కూడా స్టోరీ రాసుకున్నారు. సో నిఖిల్ గారితో అంటే ఇంతకుముందు మరి చేసిన ఎక్కడ పోతా వచ్చిన వాడు అలా ఒక ఫ్యాంటసీ అనేది మనం చూసాం. సో అలా మళ్ళీ ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలా ఆ టైప్లో ఎమోషన్? యాక్చువల్లీ నేను నిఖిల్ వి కేమ్ టుగెదర్, వి డిస్కస్డ్ సమ్ ఐడియాస్. ఒక ఐడియా అయితే ఇద్దరికి నచ్చింది, అగైన్ సేమ్ జానర్లో ఉంది, సూపర్ న్యాచురల్ జానర్లో. సో వి బోత్ ఆర్ ఎక్సైటెడ్. అది గీతా ఆర్ట్స్ అండ్ ఎస్కేఎన్ మాస్ మూవీ మేకర్స్ విల్ బ్యాంక్ రోల్ ద స్క్రిప్ట్. అండ్ సో గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో నిఖిల్తో ఒక మూవీ అయితే ఉంది, అది ఎప్పుడు అనేది మాకు తెలియట్లే. బేస్డ్ ఆన్ నిఖిల్స్ కమిట్మెంట్స్ అండ్ మా ఇద్దరు ఒకసారి వీ నీడ్ టు సిట్ అండ్ ప్లాన్ ద టైమింగ్ ఆఫ్ ఇట్. బట్ వీ వాంట్ టు డూ అ ఫిల్మ్ టుగెదర్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ స్క్రిప్ట్ ఆల్సో. ఇప్పుడు రీసెంట్లో మనం చూసుకున్నట్టయితే కల్కి మూవీ రాబోతుంది విత్ మన ఎవరైతే నాగశ్విన్ గారు ఉన్నారో అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్లో. సో మీ కాంబినేషన్లో అలా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అంటే ప్రభాస్ గారితో మీరు ఏమైనా కాంబినేషన్ చేయబోతున్నారా? అదే ఐ మీన్ ఐ వుడ్ లవ్ టు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పెద్ద హీరోస్తో ఒక మూవీ చేయాలని నాకు అంతే ఇంట్రెస్ట్ ఉంది. ఐ విష్ ఐ కుడ్ డూ దట్. అంటే ఐ మీన్ దే ఆర్ ఆల్ లైక్ బ్రిలియంట్ యాక్టర్స్, దే స్టార్స్. దాంట్లో ఉన్న అది ఎక్సైట్మెంటే వేరేది. బట్ ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. ఐ వుడ్ లవ్ టు డూ ఫిల్మ్స్ విత్ దెమ్. రీసెంట్గా మనకి వశిష్ఠ గారిని చూసినట్టయితే ఏ మూవీలో అయినా కొంచెం డెవోషనల్ అనేది కలుపుతున్నారు. సో ఆ తరహాలో మీరు కూడా కొంచెం చూసుకున్నట్టయితే డెవోషన్ కలుపుతున్నట్టు అనిపిస్తుంది. సో దానికి గల రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ వెరీ డివోటెడ్ ఓన్లీ. ఇంట్లో రోజు పూజ చేస్తాం. సో డివోషనల్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్, అంటే ఆల్మోస్ట్ మన కల్చర్లో ఉన్న ఒక మ్యాటర్. సో యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉన్నాయి అది. మనం ప్రతి మూవీస్ అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ మాత్రం కాదు, ఎప్పటి నుంచో మన ప్రతి మూవీస్లో ఒక డివోషనల్ టచ్ అయితే ఉంటుంది. ఇప్పుడు అది కొంచెం బయట ఎక్కువ హైలైట్ అవుతుందని అనుకుంటున్నా. భైరవకోన వరకు ఇప్పుడు హరోమరన్ ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ నాకు ఆ క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్లో అంటే వీ వాంటెడ్ దట్ ఎనర్జీ ఫర్ ద సీక్వెన్స్. అండ్ ఆల్సో ఈ హీరో చేతిలో ఉన్న దండం అనేది శివదండం అని చెప్తున్నా. సో అది శివుడు దండం అన్నప్పుడు సో దే డూ ద పూజ ఫర్ శివన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ విధంగా నాకు అది కరెక్ట్ అని అనిపించింది. అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వీ థాట్ లేటర్, ఇప్పుడున్న ట్రెండ్ కోసం యాడ్ చేయడం కాదు. ఇట్ హ్యాస్ పార్ట్ ఆఫ్ ద సౌండ్ డిజైనింగ్లో పార్ట్ లాగా వచ్చింది. అండ్ ఆల్సో ఇట్ మేడ్ సెన్స్. ఇప్పుడు మన భైరవకోన, గరుడ పురాణం ఇవన్నీ మనకి ఈ టచ్లోనే మూవీ ఉన్నాయి కాబట్టి అది కూడా ఆర్గానిక్గా వస్తుంది. అంటే గరుడ పురాణం గురించి బేసిక్గా చాలా మందికి తెలీదు. సో మీకు ఆ థాట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయితే అసలు గరుడ పురాణం అనేది ఏంటి అని చెప్పేసి? బేసిక్లీ ఆఫ్టర్ డెత్ మనం చనిపోయిన తర్వాత ఆత్మలు ఏమవుతుందని చెప్పి ఒక క్వశ్చన్స్ రైస్ అవుతుంది కదా. ఆ క్వశ్చన్ మీద నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది.
సో అలాంటి దాంట్లో మన గరుడ పురాణం అన్నిలో చెప్పినట్టు, అపరిచితుడిలో చెప్పినట్టు వాట్ పనిష్మెంట్ డస్ ఆత్మ గెట్స్ అన్నది అన్నీ ఉన్నాయి. అది మాత్రం కాదు, గరుడ పురాణం ఇస్ అ బిగ్గర్ ఎపిక్ బిగ్గర్ బుక్ లిటరేచర్. సో దట్ ఆ గరుడ పురాణంలో చాలా విషయాలు ఉన్నాయి. అండ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్, వాట్ హ్యాపెన్స్ టు దట్ ఆత్మ ఆఫ్టర్ డెత్ అనేది. సో ఈ క్యూరియాసిటీ అనేది ఈ మూవీ కోసం కాదు, ముందు నుంచే ఉన్నాయి నాకు. సో ఐ నో దట్ గరుడ పురాణం టాక్స్ అబౌట్ సోల్ అండ్ ఆఫ్టర్ డెత్ రిచువల్స్ అండ్ వై వీఆర్ డూయింగ్ సమ్ రిచువల్స్ ఆఫ్టర్ డెత్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. దాంట్లో ఉన్న కొన్ని పాయింట్స్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో దాంట్లో కొంచెం ఫిక్షన్ కలిపి we thought this will appeal to it and also for people to believe something that we are going to say. అంటే ఒక పీపుల్ ఒక సస్పెన్షన్ బిలీఫ్ ఉండాలని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.